నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ లక్ష్మీ నికేతనం యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఒక చందమామ కథను విందాం. అనగనగా ఒక ఊళ్ళో ఒక రాక్షసుడు ఉండేవాడు. అలా అని అతడు ఎవ్వరిని హింసిస్తూ ఉండేవాడు కాదు. ఊరికి చివరన చిట్టడవికి ప్రారంభమయ్యే చోట ఒక పెద్ద భవనం కట్టుకుని అందులో నివసించేవాడు. అతను రాక్షసుడైన కారణంగా ఊళ్ళో వాళ్ళెవ్వరూ ఆ ఛాయలకే వెళ్ళేవారు కాదు. అయితే వాడు పేరుకి రాక్షసుడైనా సరే హింసా ప్రవృత్తి లేదు. ఎంతసేపు పళ్ళు, ఫలాలు తింటూ కాలక్షేపం చేసేవాడు. అయినా సరే అతనున్న చోటికి గాని, ఆ ఛాయకి గాని ఊళ్ళో జనాలెవ్వరూ వెళ్ళేవారు కాదు. ఆ రాక్షసుడికి ఒకటే దిగులుగా ఉండేది. ఎందుకంటే అతను ఒక్కడే ఉండేవాడు. తనకి ఎవ్వరూ లేరు. రోజు ఆ భవనం ఎక్కి ఊరివింపు చూస్తూ, ఊళ్ళో జనాల్ని చూస్తూ చాలా సంతోషపడేవాడు. అయితే వీడు రాక్షసుడైన కారణంగానే ఎవ్వరూ వీడి ఛాయలకే వచ్చేవారు కాదు. అంతేకాదు అతను ఒంటరితనం పోగొట్టుకోవడానికి అతని భవనం చుట్టూ పెద్ద తోటని పెంచుకున్నాడు. అందులో రకరకాల పూల మొక్కలు, పండ్ల మొక్కలు పెంచాడు. ఆ రాక్షసుడు ఆ పళ్ళను తింటూ కాలక్షేపం చేసేవాడు. తిన్నన్ని తిని మిగిలినవి అలా చెట్లకే వదిలేసేవాడు. ఊళ్ళో జనాలందరికీ ఆ రాక్షసుడి తోట నుండి వచ్చే పండ్ల సువాసన చాలా ఆహ్లాదంగా ఉండేది. అయితే అతనికి భయపడి ఎవ్వరూ ఆ చాయలకి వెళ్ళేవారు కాదు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ఆ రాక్షసుడు తన భవనం ఎక్కి ఊరికేసి చూస్తూ కూర్చునేవాడు. ఊళ్ళో జనాలు ఆహ్లాదంగా తిరుగుతూ సందడిగా ఉంటే అతనికి నచ్చేది. కానీ ఎవరైనా వచ్చి తన తోటని పాడు చేస్తాడేమోనని కొంచెం కోపంగా ఉండేవాడు తప్ప ఎవ్వరికీ ఏ హాని చేసేవాడు కాదు. అయితే ఒకరోజు ఆ రాక్షసుడు తన స్నేహితుడి ఇంటికి వెళ్ళాలనుకున్నాడు. ప్రయాణమయ్యాడు. తన ఇంటిని, తోటని బాగా చూసుకుని తన స్నేహితుడి దగ్గరికి వెళ్ళాడు. అలా వెళ్ళినవాడు చాలా కాలం అతని దగ్గరే ఉన్నాడు. ఊళ్ళో జనాలు, పిల్లలు రాక్షసుడు లేడని తెలిసి అక్కడికి రోజూ వచ్చి వాళ్ళకి చేతినందిన ఫలాలు, పువ్వులు కోసుకుని ఇంటికి వెళ్ళేవారు. అయితే ఆ ఊళ్ళో పిల్లలందరూ ఆ రాక్షసుడు ఆ ఇంటి దగ్గర లేడని ధైర్యంగా ఆ చెట్లెక్కి చక్కగా పళ్ళు తిని, పువ్వులు కోసుకుని రోజు పొద్దున్న, సాయంత్రం ఆ తోటలో పడి ఆడేవారు. ఇలా చాలా కాలం గడిచింది. ఇంచుమించు ఒక సంవత్సర కాలం అయిపోయింది. ఊళ్ళో జనాలందరూ రాక్షసుడు ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోయాడనుకుని సంతోషించేవారు. ఈ పిల్లలు రోజు వచ్చి ఆ తోటలోనే ఆడుకునేవారు. సంవత్సరం కాలం గడిచిన తర్వాత ఆ రాక్షసుడు తిరిగి తన ఇంటికి వచ్చాడు. ఇంటికొచ్చి చూసేసరికి అతని తోట నిండా బోళ్ళంత మంది పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. తోటంతా ఎలా పడితే అలా ఉంది. చెట్లు, లతలు ఒకదానికొకటి పెనవేసుకుని మొత్తం తోటంతా గుబురుగా మారిపోయింది. పిల్లలందరూ కేరింతలు కొడుతూ, తింటూ, పూలతోటి ఆడుకుంటూ చాలా సందడిగా కనిపించారు. అయితే అతనికి తన తోటంతా పాడు చేసేశారని కోపంతోటి గట్టిగా అరిచాడు. ఒక్కసారి పిల్లలందరూ ఆ రాక్షసుని చూడగానే భయపడి మొత్తం అందరూ గబగబా ఊళ్ళోకి పరుగులు పెట్టుకుని వెళ్ళిపోయారు. ఆ రాక్షసుడు తిరిగి తన తోటనంతా శుభ్రం చేసుకున్నాడు. పాదులు చేశాడు, పందిళ్ళు వేశారు. చాలా శుభ్రంగా నీట్గా ఉంచుకున్నాడు. అయితే అలవాటు పడిన పిల్లలు తిరిగి వస్తారేమోనని తన భవనానికి, తోటకి సరిపడా ఒక పెద్ద గోడని కట్టుకున్నాడు. ఇక ఊళ్ళో జనాలందరికీ రాక్షసుడు తిరిగి వచ్చాడనే విషయం తెలియగానే ఎప్పటిలాగానే ఎవ్వరూ ఆ ఛాయలకు కూడా వెళ్ళేవారు కాదు. తిరిగి రాక్షసుడు రోజు ఉదయం, సాయంత్రం తన భవనం మీద కూర్చుని ఆ ఊరికేసి చూస్తూ ఉండేవాడు. ఇలాగా కాలం గడుస్తోంది. అయితే ఆ సంవత్సరం ఒక విచిత్రం జరిగింది. ఊరంతా వసంతం వచ్చింది. చెట్లన్నీ చిగుర్చాయి. చక్కగా అంతా ఆహ్లాదకరమైన వాతావరణం అయితే ఉంది. అయితే రాక్షసుడు ఉంటున్న ప్రాంతం మటుకే అంటే అతని భవనం తోట మటుకు మంచు కురవడం ప్రారంభమైంది. ఇది చూసిన రాక్షసుడు ఆశ్చర్యపోయాడు. సరే ఇంకా రోజు పొద్దున్నే లేచి ఆ పడిన మంచునంతా శుభ్రం చేసుకునేవాడు. మెల్లిమెల్లిగా తోటంతా మంచుతోటి నిండిపోయింది. రోజు శుభ్రం చేసేవాడు. తెల్లారేటప్పటికి మళ్ళీ పూర్తిగా మంచుతో నిండిపోయేది. ఎప్పటిలాగానే భవనం నుంచి నించుని గ్రామం వైపు చూస్తుంటే గ్రామంలోని వసంత కళ కలకల్లాడుతూ ఉండేది. పిల్లలందరూ ఆడుతూ
పక్షులు కూతలు చాలా ఆహ్లాదకరమైన వాతావరణం అతనికి కనిపించేది. ఇలా రోజు జరుగుతూనే ఉంది. ఇక చేసేది లేక కొన్నాళ్ళకి ఆ రాక్షసుడు గుమ్మం దాటి బయటికి రావడమే మానేశాడు. ఎంతసేపు తన భవనంలోనే ఉండేవాడు. ఇప్పుడు అతను చేసే తోట పని కూడా లేదు. ఎందుకంటే అతను రోజు ఆ మంచు తీసి శుభ్రం చేసినా తెల్లారేటప్పటికి మొక్కల నిండా మంచుతోటి కప్పబడిపోయి ఉండేది. ఇక చేసేది లేక ఆ భవనాల్లోనే ఉండడం మొదలుపెట్టాడు. ఇలా కొంతకాలం గడిచింది. అయితే ఒకరోజు మధ్యాహ్నం వేళ అతని భవనం దగ్గర ఒక కోకిల కూయడం మొదలుపెట్టింది. మంచి నిద్రలో ఉన్న రాక్షసుడు లేచి కిటికీ తీసి చూడడం మొదలుపెట్టాడు. ఇంతలో అతను ఏర్పాటు చేసుకున్న పెద్ద గోడకి అక్కడున్న పిల్లలందరూ ఒక పెద్ద కన్నం పెట్టుకుని ఒక్కొక్కరిగా తోటలోకి రావడం మొదలుపెట్టారు. వాళ్ళు తోటలోకి వచ్చి ప్రతి చెట్టు మీద చెయ్యి వేసేటప్పటికి మంచంతా కరిగిపోయి వెంటనే వాటికి పువ్వులు కాయలు కాయడం మొదలుపెట్టాయి. అది చూస్తూ ఆ రాక్షసుడు ఆశ్చర్యపోయాడు. మొత్తం తోటలో తిరిగి పిల్లలందరూ ఏ చెట్టును ముట్టుకుంటే ఆ చెట్టుకున్న మంచంతా కరిగిపోయి చక్కగా అవి పళ్ళు కాయలు కాసేది. ఇది చూస్తూనే ఉన్న రాక్షసుడికి ఆశ్చర్యం వేసింది. ఇంతలో ఒక చిన్న కుర్రవాడు ఒక చెట్టు ఎక్కడానికి ప్రయత్నిస్తూ కుదరక ఏడవడం మొదలుపెట్టాడు. వెంటనే రాక్షసుడు తలుపులు తీసుకుని బయటికి వచ్చారు. రాక్షసుని చూసిన మిగిలిన పిల్లలందరూ గబగబా అక్కడి నుండి పారిపోయారు. అయితే ఈ చెట్టు ఎక్కే ప్రయత్నంలో ఉన్న చిన్న కుర్రవాడు మటుకు అక్కడే ఏడుస్తూ ఉన్నాడు. అది చూసిన రాక్షసుడికి ఆ పిల్లవాడిని చూసి జాలి వేసింది. వెంటనే ఆ పిల్లవాడిని ఎత్తుకుని ఆ చెట్టు ఎక్కించాడు. వెంటనే ఆ చెట్టు కూడా శుభ్రంగా మంచంతా విడిపోయి చక్కటి పళ్ళతోటి నిండిపోయింది. వెంటనే ఆ పిల్లవాడు ఒక పండు కోసుకుని తింటూ తనని చెట్టెక్కించిన ఆ రాక్షసుడిని చూసి ఆ పిల్లవాడు భయపడలేదు సరికదా, తనకి ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత అన్నట్టు ఆ రాక్షసుడిని కౌగిలించుకున్నాడు. వెంటనే రాక్షసుడికి కూడా ఒక ఎనలేని ఆనందం కలిగింది. అతను రోజు భవనం మీద నిలబడి గ్రామం కేసి చూస్తూ మనుషుల మధ్య ఉండే ఆప్యాయతలను చూసి ఆనందించేవాడు. మొదటిసారి దాన్ని ఈరోజు అతను పొందాడు. ఇక ప్రతిరోజు పిల్లల్ని ఆ తోటలోకి రానిచ్చే విధంగా తోటకి ఉన్న గోడనంతటిని తీసేశాడు రాక్షసుడు. ఇక పిల్లలే కాదు ఊళ్ళో జనాలందరూ కూడా రాక్షసుడి మంచితనం తెలుసుకుని ప్రతిరోజు అక్కడికి వచ్చి వాళ్ళకి కావలసిన పువ్వులు పళ్ళు కోసుకుని వెళ్ళేవారు. ఇలాంటి ఇక రాక్షసుడు ఎప్పుడు ఎవరిని తన తోటకి రాకుండా అడ్డు పెట్టిందే లేదు. ఊళ్ళో పిల్లలు పెద్దలు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ తోటకు వచ్చి తమకి కావలసిన పళ్ళు పువ్వులు తీసుకువెళ్ళేవారు. అంతేకాదు రాక్షసుడంటే ఉన్న భయం పోయిన వాళ్ళు అతనితోటి చాలా స్నేహంగా మెలిగేవాళ్ళు. విన్నారు కదండి! ఇలాంటి మంచి చందమామ కథలు వినాలనుకుంటే కూడా లక్ష్మీ నికేతనం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.